బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నెల 6న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ నెల 7న విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే ఈడీ నోటీసులు పంపింది. ఇప్పుడు ఏసీబీ నోటీసులు కూడా వెళ్లడంతో బీఆర్ఎస్ కలవరపడుతుంది. ఫార్ములా కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రానా, ఇప్పటికే చూసుకుంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించిన కేసులో ఈ నెల 7న విచారణకు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే ఈడీ నోటీసులు పంపించింది. ఇక 6న విచారణకు రావాలని చెప్పి ఇప్పుడు అటు ఏసీబీ నోటీసులు పంపించడం కూడా మనం చూస్తున్నాం కేటీఆర్ కు. ఇక ఈ పరిణామాల మధ్య అటు బీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రానా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఏసీబీ అధికారులు కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి కూడా దాదాపు ఆల్మోస్ట్ ఇప్పుడు 10 to 15 days అయిపోయింది. సో ఇప్పటి వరకు కూడా ఆయనకి విచారణకు పిలవలేదు, ఆయనకి నోటీసులు ఇవ్వలేదు అనేసి కూడా అనేక రకాలుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పటికే దానకిషోర్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అనేక డాక్యుమెంట్లు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఒక కొలిక్కి వచ్చారు. ఆ కొలిక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కేటీఆర్కి ఈ నెల 6వ తారీఖున ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ కూడా అఫీషియల్గా నోటీసులు జారీ చేసిన బట్టి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు ఇదే కేసులో ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది. 7వ తారీఖు ఆయన రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకంటే ముందు బిఎన్ రెడ్డికి కానీ తర్వాత అరవింద్ కుమార్కి కానీ వీళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. కాకపోతే వాళ్ళు మాత్రం విచారణకి హాజరు కాలేము, కాస్త మాకు సమయం కావాలన్నారు కోరారు. కాబట్టి దాదాపు 6 రోజుల పాటు కూడా వాళ్ళ సమయం అడిగారు. కాబట్టి వారికి నెక్స్ట్ ఎప్పుడు రావాలన్న దానిపై కూడా మరొకసారి నోటీసులు ఇస్తామని కూడా ఈడీ చెప్పింది. అయితే ఎక్కడా కూడా కేటీఆర్ ఈడీ విచారణకి ఈ నెల 7వ తారీఖున హాజరు కావాల్సింది కాబట్టి నాకు నోటీసులు వచ్చాయని మాత్రమే చెప్పాడు. తర్వాత హాజరు అవుతానా లేదా అనే విషయంలో ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయలేదు. ఈ కోవలోనే ఇప్పుడు ఏసీబీ అధికారులు దర్యాప్తు కోసం ముమ్మరం చేశారు. ముమ్మరం చేసిన తర్వాత నోటీసులు ఇచ్చినప్పటి నేపథ్యం కనపడుతుంది. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన విచారణకు హాజరైతే మాత్రం చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఏసీబీ సన్నద్ధమైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఎఫ్ఈఓ ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన అంశంలో డబ్బులు చెల్లింపులు చేశారు కాబట్టి దానికి ఇక్కడ ఒక క్వశ్చన్ అడగబోతుంది. అసలు ఆ రోజు ఎఫ్ఈఓతో స్పాన్సర్గా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్కి స్పాన్సర్గా వ్యవహరించింది గ్రీన్కో కంపెనీ. తర్వాత ఆ మొత్తం ఆ నిర్వహణకి కానీ ఆ ఏర్పాట్లు చేసినప్పుడు అన్నీ కూడా హెచ్ఎండిఏ. ఇక్కడ నష్టం వచ్చినా లాభం వచ్చినా ఖచ్చితంగా గ్రీన్కో కంపెనీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక సీరియస్ అంతా నడిపిన తర్వాత మాకు నష్టం వచ్చిందనేసి కూడా మధ్యలో వారు వెళ్ళిపోవడం ఏంటి, కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా, దాంతోపాటు ఎటువంటి సంబంధం లేకుండా హెచ్ఎండిఏకి. ఎందుకంటే కేవలం వాళ్ళు ఈ యొక్క లీగ్ నిర్వహణకి మాత్రం ఏర్పాట్లు అన్నీ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన అతిథులకు కావాల్సిన ఏర్పాట్లు కానీ ఆ స్థలం కానీ అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి నెక్లెస్ రోడ్లో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా సంబంధం లేదు అయిపోయిన తర్వాత. కానీ వాళ్ళకి సంబంధం లేకుండా హెచ్ఎండిఏ నిధుల నుంచి కూడా డబ్బులు ఏ విధంగా మీరు రిలీజ్ చేయమనేసి మీరు ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు మీకున్నటువంటి పరిమితులు ఏంటి, మీకున్నటువంటి అధికారాలు ఏంటి అనేది కూడా క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఈ కేవలం సివిల్ పనుల నిర్వహణకు మాత్రమే వాళ్ళకి బాధ్యత ఉంది. కాకపోతే ఇతర వ్యవహారాల్లో మీకు సంబంధం లేదు, కానీ ఎందుకు మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేసి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ స్పాన్సర్లు నష్టాలు వస్తాయని పక్కకు తప్పుకున్న తర్వాత హెచ్ఎండిని ఏ విధంగా మీరు ఇన్వాల్వ్ చేస్తారనేది కూడా మరొక క్వశ్చన్ జరగబోతుంది. దాంతోపాటు దీంట్లో మెయిన్ 46 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో ఆర్థిక శాఖ కానీ క్యాబినెట్ ముద్ర లేకుండా డాలర్ల రూపంలో చెల్లింపు చేశారు. ఇప్పటికే దీనిపైన ఆర్బీఐ కూడా కన్నెర్ర చేసింది, దానికి ఫైన్ కూడా కట్టినటువంటి నేపథ్యంలో ఇవంతా పరిణామాలు చూసుకోవాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది, ఎందుకు మీరు అంతా ఆగ మేఘాల మీద వీళ్ళకి అధికారులు మీరు ఒత్తిడి చేశారని కూడా క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ త్రైపాక్షిక ఒప్పందానికి 4 నెలల ముందే ఈ గ్రీన్కో కంపెనీ పుట్టింది. కాబట్టి కేవలం 2 లక్షల రూపాయలతో కంపెనీ స్టార్ట్ చేసినటువంటి వారికి ఇంత పెద్ద స్థాయిలో
ఒక ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణ బాధ్యతల్ని స్పాన్సర్గా వాళ్ళకి ఎట్లా మీరు అప్పచెప్తారు? ఆ అప్పచెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు ఎందుకు చెక్ చేయకుండా వాళ్ళకే ఎందుకు అప్పచెప్పారనేది కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పారు, వాళ్ళేమో మిడిల్లో వెళ్ళిపోయారు. మిడిల్లో వెళ్ళిపోయిన తర్వాత వేరే ఒక స్పాన్సర్నైనా తీసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి ఆ రకంగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఎందుకు హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చిందనేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేయబోతున్నారు. దాంతోపాటు లిక్విడ్ క్యాష్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని కూడా వాళ్ళు క్వశ్చన్ చేయబోతున్నారు. సో ఇవన్నిటికీ సమాధానం ఇవ్వాల్సింది. ఇప్పటికే ఆయన మొదట్లో ఒక మాట అన్నారు, ఎందుకంటే అప్పట్లో అన్ని రకాలమైనటువంటి ఆదేశాలు అధికారులకు ఇచ్చింది నేనే అనేది కూడా ఒప్పుకున్నటువంటి కేటీఆర్ క్వాష్ పిటిషన్ చేశాడో ఆ క్వాష్ పిటిషన్లో కౌంటర్గా అఫిడవిట్ చేసినప్పుడు అఫిడవిట్లో చాలా క్లియర్గా చెప్పాడు, అసలు నాకు దీంట్లో సంబంధమే లేదు, మొత్తం అంతా అధికారులే చూసుకున్నారు, అధికారులు చేసినటువంటి తప్పుకి నన్ను ఎట్లా బలి చేస్తారు, నాపైన ఎట్లా కేసు నమోదు చేస్తారని కూడా ఒక ఉల్టా మాట్లాడినటువంటి అంశాన్ని. సో దీనిపైన కూడా ఇప్పుడు అధికారులు చాలా సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అసలు ఎగ్జాక్ట్గా అప్పట్లో ఏం జరిగింది, దేనికోసం వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు, ఏం చెప్పి మా దగ్గర అకౌంట్ నుంచి కూడా డబ్బులు వేయించారనే దానిపైన వారు పూర్తి స్థాయిలో ఇప్పటికే చెప్పడానికి కూడా రెడీ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, ఇప్పుడు ఏసీబీ అధికారులు చెప్పారు, నోటీసులు ఇచ్చారు కాబట్టి దీనికి కూడా ఆయన హాజరవుతారా లేరా, లేకపోతే సమయం కోరుతాడా, లేకపోతే ఈడీ కూడా హాజరవుతాడా లేదని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.